దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. నీట్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నదని, అందుకే విచారణ చేయడానికి వెనుకాడుతుందని అన్నారు. మే 5న ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 ఎంట్రన్స్లో జరిగిన పేపర్ లీకేజీ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శాశ్వతంగా రద్దు చేయాలని, జాతీయ స్థాయి పరీక్షా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, డివైఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. పట్టణంలోని కేజీ-2 పీజీ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కొన్ని విద్యా సంస్థలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ఇందూరు సాగర్, మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్, బరిగల వెంకటేష్, ముదిగుండ మురళీకృష్ణ, తరుణోజు సాయితేజులు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీహార్, యూపీ, గుజరాత్లో 34 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఈ వ్యవహారంలో అరెస్టు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు. నీట్ పరీక్షా ఫలితాల్లో 67 మందికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందని, నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన 8 మంది విద్యార్థులకు 720 మార్కులు రావడం చూస్తే బీజేపీ హయాంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమవుతుందని అన్నారు. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు. ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని అన్నారు. మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని, దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని అన్నారు. నీట్ నిర్వహణలో వివాదాలు నిత్యం జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ ఎగ్జామ్ను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని, కోచింగ్ సెంటర్ల పేరుతో, కన్సల్టెన్సీల పేరుతో పేపర్ లీకేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని, విద్యార్థులకు, దేశ ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బివి చారి, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గాదెపాక సూర్యతేజ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఖమ్మంపాటి సాయి, తరుణ్, ఎన్ఎస్యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పులుసు నాగార్జున, శరత్, గురువేందర్, శ్రీకాంత్, కళ్యాణ్, పోలే వెంకట్, నవదీప్, కామల్ల సందీప్, రావణ్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్టు ఎగ్జామ్ను మే 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఎగ్జామ్లో 24 లక్షల మంది విద్యార్థులు, పేద, బడుగు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు డాక్టర్ కావాలనేటువంటి ఆశతోటి, కోరికతోటి అప్లై చేసుకున్నారు. ఇవాళ పేపర్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం లీక్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దీని వెనక అనేక మంది బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వీరిపైన తక్షణమే విచారణ జరిపించాలి. లీకు కారణమైనటువంటి వారిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీని మొత్తం కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే దశల వారీగా దాదాపు ఇవాళ నెల రోజుల నుంచి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇవాళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఇటు రేవంత్ రెడ్డి కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో 70,000 మంది విద్యార్థులకు కూడా నష్టం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రాల పరిధిలోనే నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. జాతీయ పరీక్షల విధానం ఏదైతుందో అది పేద, బడుగు, బలైన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేటువంటి కుట్ర తప్ప మరొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఐఏఎస్ అధికారి కూతురు సిబిఎస్ఈ విద్యను చదివితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ప్రభుత్వ పాలనలో చదువుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నత విద్యార్థులు, పేద విద్యార్థులు ఒకే రకమైనటువంటి విద్య రాయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి తక్షణమే రాష్ట్రాల పరిధిలోనే ఎగ్జామ్స్ నిర్వహించాలి, అది మాతృభాషలోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గత 30 రోజుల నుంచి వెళ్ళి ఈరోజు దేశంలోనే
నీట్ పేపర్ లీకేజ్ అదే నెట్ పేపర్ లీకేజ్ నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి మనం తెలుసు. దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా నల్గొండ పట్టణంలో కూడా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు చూసినట్టయితే విద్యార్థులకు సంబంధించి ఇక్కడ పేపర్ లీకేజ్ అయితే ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే స్పందించిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఈరోజు నెల రోజుల నుంచి వెళ్ళి అన్ని విద్యార్థి సంఘాలుగా పేపర్ లీకేజ్ అయింది, మొత్తం 30 లక్షలకు ఒక పేపర్ అని చెప్పి అంగడిలో సరిగ్గా విద్య అనేది డబ్బున్నవాడు ఒక పేపర్ తీసుకొని కొనుక్కొని చదువుకున్న పరిస్థితి ఉంది. అంటే ఇంత చదువు సరిగ్గా రాకున్నా సరే వాళ్ళు డాక్టర్లు కావచ్చు ఏదైనా కావచ్చు అని చెప్పి మళ్ళీ ప్రభుత్వంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కావున ఇట్లా దీనికి సంబంధించిన బాధ్యులైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకే సెంటర్లో ఉన్న వారికి అందరికీ ర్యాంకులు ఏ విధంగా వచ్చి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా దీని పరీక్ష నిర్వహించిన ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి దీనికి బాధ్యత వేస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు దేశ ప్రధాని వెంటనే క్షమాపణ చెప్పాల్సింది ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. బంధు నల్గొండలో ప్రశాంతంగా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క బంధు ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుళ్ళు గోపురాల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు పైన లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నించడం జరుగుతుంది. దేశంలో నీట్ పరీక్షను బదార్పాలు చేసి విద్యార్థుల జీవితాలను కష్టపడి చదువుకున్న వారి జీవితాలను రోడ్డు పాలు చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో నీట్ పరీక్షను కనుక రద్దు చేయకపోతే బీజేపీ ఆఫీసులను కానీ బీజేపీ ఎంపీ కేంద్ర మినిస్టర్లను కానీ ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఎగ్జామ్లో జరిగిన గందరగోళం కారణంగా విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్న పరిస్థితులలో ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఈ సంఘటన మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి అన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.